సర్వ సమృద్ధి ఉన్నప్పుడు దేవుని స్తుతించాడు, అన్ని పోగొట్టుకున్నప్పుడు కూడా దేవుని స్తుతించాడు. ప్రభు మనకు ఆయా సందర్భంలో సమృద్ధినిచ్చి పరీక్షిస్తాడు, మనకి ఇచ్చిన దాన్ని వెనక్కి తీసుకుని కూడా పరీక్షిస్తాడు. దేవుడు ఇచ్చినప్పుడు ఎలా ఉన్నారు, ఇచ్చినప్పుడు ఒకలాగా, ఇవ్వనప్పుడు ఇంకొకలాగా, ప్రేమించినప్పుడు ఒకలాగా, ప్రేమించినప్పుడు ఇంకొక, అభిమానించినప్పుడు ఒకలాగా, అవమానించినప్పుడు ఇంకొకలాగా ఉండొద్దు. ఏ స్థితిలో ప్రభు నేను ఉంచినా ఆ స్థితిలో సంతృప్తిగా ఉండటం నీవు నేర్చుకోవాలి. పౌలు గారు అంటారు, దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండలేదు. ఏ స్థితిలోనైనాను నేను సంతృప్తిగా ఉన్నాను. మనిషి జీవితానికి సంతృప్తి కావాలి, తృప్తి కావాలి. సర్వ సమృద్ధి ఉన్నప్పుడు దేవుని స్తుతించాడు, అన్ని పోగొట్టుకున్నప్పుడు కూడా దేవుని స్తుతించాడు. ప్రభు మనకు ఆయా సందర్భంలో సమృద్ధినిచ్చి పరీక్షిస్తాడు, మనకి ఇచ్చిన దాన్ని వెనక్కి తీసుకొని కూడా పరీక్షిస్తాడు. దేవుడు ఇచ్చినప్పుడు ఎలా ఉన్నారు, ఇచ్చినప్పుడు ఒకలాగా, ఇవ్వనప్పుడు ఇంకొకలాగా,